దేవి దశమహావిద్యలు. దశమహావిద్యలలో ప్రథమ రూపము కాళి. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలందరు. ఒకానొక సమయమునందు హిమాలయములందు గల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితారూపమున దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకు కాళీనామం ఏర్పడినది. శుంభులను రాక్షసులను వధించినది. కాళి నీలరూపము అగుట వలన తారానామమున కూడా వ్యవహరించుచున్నది. అనేక సంవత్సర కాలమునకు గాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది రోజులలోనో మాసములలోనే సాధించవలెనన్న కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధనా కాలములో కాళీ శక్తిని తమ శరీరములోనికి ఆకర్షించుకొనున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను బాధలను అనుభవించవలసి ఉండును. దశమహావిద్యలలో రెండవ రూపం తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపచేయునది. కావున తారానామమున విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతి నామమున కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించునది కావున ఈమెను ఉగ్రతారా రూపమును కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. దశమహావిద్యలలో మూడో రూపము చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సకురాండ్రైన జయ విజయలతో మందాకిని నదికి స్నానార్థము వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుద్రాగ్ని పీడిత అయి కృష్ణవర్ణ అయినది. ఆమె సకురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సకురాండ్రు పానము చేయగా 3వ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తా నామమున విఖ్యాతమైనది. హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే. దశమహావిద్యలలో 4వ రూపము షోడశీ మహేశ్వరి. ఈమె హృదయం దయాప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమన్నది కరతలామలకము. విశ్వములోని మంత్ర తంత్రాదులన్నీ ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు.